నమస్కారం. న్యూస్ 9 టీవీ వీక్షకులకి స్వాగతం. ఈ రోజు మనం జూలై 1 నుండి 15వ తేదీ వరకు ధనుస్సు రాశి వారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది, ఈ 15 రోజుల్లో వారికి ఎలాంటి కీడు పొంచి ఉంది, ఏ ఏ విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి, ఆపదలను ఎలా దాటాలి, ఏ దేవుడిని పూజించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏం కీడు జరగొచ్చు, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. ధనుస్సు రాశి వారికి జూలై మొదటి పక్షంలో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. అతి విశ్వాసం వల్ల కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో పనుల్లో జాప్యం, మీరు ఎంతో ఆశ పెట్టుకున్న ముఖ్యమైన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. దీనివల్ల తీవ్రమైన అసహనం మరియు నిరాశ కలుగుతుంది. ఆర్థిక ఒత్తిడి, రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. అనుకోని ఖర్చులు రావడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబంలో మనస్పర్ధలు, ఇంట్లో పెద్దవారితో లేదా మీ పిల్లలతో అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ మాటల తీరు వల్ల మీ ఉద్దేశాన్ని వారు అపార్థం చేసుకుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఓర్పు వహించాలి. ఈ 15 రోజుల్లో సహనం చాలా అవసరం. పనులు ఆలస్యమైన ఆవేశపడకుండా ప్రశాంతంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. పెట్టుబడులు వద్దు. ఎవరి మాటలు విని కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం లేదా పరిచయం లేని వారికి అప్పులు ఇవ్వడం చేయకండి. మాటల పట్ల శ్రద్ధ. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొంతు పెంచకుండా నెమ్మదిగా మీ అభిప్రాయాన్ని చెప్పడం అలవాటు చేసుకోవాలి. వాదనలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఏ దేవుడి దగ్గర మొక్కాలి. పరిహారాలు. ధనుసు రాశి వారికి అధిపతి గురుడు, బృహస్పతి కాబట్టి ఈ చికాకులు వాయిదాల నుంచి బయటపడి పనులు సకాలంలో పూర్తి కావాలంటే ముఖ్యంగా అందించాల్సిన దైవం శ్రీ దత్తాత్రేయుడు లేదా సాయిబాబా దత్తాత్రేయ స్తోత్రం. ప్రతి గురువారం ఉదయం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పఠించడం లేదా గురుచరిత పారాయణం చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. పసుపు రంగు వస్తువులు దానం. గురువారం నాడు దత్తాత్రేయుడికి లేదా బాబాకు పసుపు రంగు పూలతో పూజ చేయాలి. నిరుపేదలకు శనగలు, అరటిపండ్లు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. దక్షిణమూర్తి ఆరాధన. శివాలయంలోని దక్షిణమూర్తికి గురువారం నాడు దీపారాధన చేస్తే మానసిక ప్రశాంతత, వృత్తిలో పురోగతి లభిస్తుంది. చూసారుగా, ధనుస్సు రాశి వారు ఈ జూలై 1 నుండి 15 వరకు కాస్త ఓర్పు వహించి ఆ దత్తాత్రేయుడిని ఆరాధిస్తే ఎలాంటి అడ్డంకులైనా సునాయాసంగా అధిగమించవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాల విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9.